ఎలాగైతే శివరాత్రి మన ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులందరూ కూడా కాలినడకన కూడా వస్తారు శివరాత్రికి శ్రీశైలానికి. జ్యోతిర్లింగం కాబట్టి దేవుని దర్శించుకుందాం, వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పని భావించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా కఠోర దీక్షతో 41 రోజులు దీక్ష చేసుకుని స్వామివారిని దర్శించుకుందామని చెప్పని మన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, పక్కన ఉన్న కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అతిపెద్ద దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం దేవాలయం. శివరాత్రి రేపు 15వ తారీఖు నాడు శివరాత్రి వస్తుంది. కనీసం వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే, కాలినడకన వచ్చే భక్తులకి గతంలో అయితే కనుక సుమారు 30 నుంచి 40 రోజుల వరకు అనుమతి ఇచ్చేవారు. కాలినడకన వచ్చే భక్తులందరికీ కూడా 30 నుంచి 40 రోజులు అనుమతి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని వారం రోజులకే పరిమితం చేసి భక్తులందరికీ కూడా కాలినడకన వెళ్లే అవకాశం లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చాలా మంది మాలేసుకొని విజయవాడ నుంచి కావచ్చు, లేకపోతే కర్నూలు నుంచి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కావచ్చు, అనేక మంది భక్తులు కాలినడకన వస్తారు స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పని. కాలినడకన వచ్చే భక్తులకు కూడా, స్వాములకు కూడా కనీసం సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఏదో ఉందంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఎంత దారుణమండి! నిన్న శ్రీశైలంలో మాల వేసుకొని, కఠోర దీక్షతో మాల వేసుకొని వాళ్ళు శివుడి దర్శనానికి వస్తే పోలీసులతో లాఠీ చార్జీ చేస్తారా? ఇదేనా మీ ప్రభుత్వ పరిపాలన అంటే? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెడ్ బుక్ అంటున్నారు, పోలీసులతో వేధిస్తున్నారు. కానీ వచ్చే భక్తులను కూడా పోలీసుల ద్వారా ఒక ఏఎస్పీ అధికారి, సంథింగ్ అతని పేరు యుగంధర్ ఏదో ఉంది పేరు, అతను ఏ విధంగా భక్తుల్ని కొడతారు ఒకసారి చూడండి. ఒకసారి మహిళలు, మాకు ఎటువంటి లోపల సౌకర్యాలు లేవు, చిన్నపిల్లలతో వచ్చాము, ఇబ్బంది పడుతున్నారు మహిళలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, స్వామి భక్తులు శివస్వామిని ఏ విధంగా కొట్టారు చూడండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు దీక్షలు వేసుకుంటారు కదా, శివస్వామిని ఈ విధంగా కొట్టిస్తారా? మీరు ఏ విధంగా కొట్టారు చూడండి. దుర్మార్గంగా, ఎక్కడ ఆలోచన లేకుండా ఒక ఏఎస్పీ అధికారి ఆ విధమైన లాఠీ చేయడం మీరు అందరూ కూడా సమర్థిస్తున్నారా? కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబు గాని, మరి పవన్ కళ్యాణ్ గారు గాని, దేవాదాయ శాఖ మంత్రి గాని, లేకపోతే అన్నిటికీ పొడుగ్గానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతాను పరిగెత్తుకుని వస్తుంది హోమ్ మినిస్టర్ గారు. అనిత గారు ఏం సమాధానం చెప్తారని మీరు పోలీసుల్ని ఈ విధంగా లాఠీ చేయమని చెప్పి మీరు శ్రీశైలం భక్తులు రావద్దని చెప్తారా? ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసిన అపచారాలు కావచ్చు, మీరు చేసిన దుర్మార్గపు పాలన కావచ్చు, భక్తులు తిరుపతి రావాలంటే భయపడే పరిస్థితి. పోయిన ముక్కోటి ఏకాదశి గారికి అయితే భక్తులు లేక మీరు జనరల్ పబ్లిక్ కూడా వదిలిన పరిస్థితి మేము చూసాం. గతంలో మీరు చేసిన పరిపాలన కావచ్చు, మీరు చేసిన మిగతా ఫెసిలిటీస్ కావచ్చు, వీటన్నిటికీ ఏ విధంగా భక్తులు ఇబ్బంది పడతారనేది మొన్న ముక్కోటి ఏకాదశి నాడు జనాల్ని, మీరు ఇచ్చిన జనాలు రాలేక పబ్లిక్ దర్శనం వదిలేరంటే తిరుమల పవిత్రని ఎంత దెబ్బతీశారో మీరు ఆలోచించుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మల్లన్న స్వామిని కూడా వదలట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మీ పాలిటిక్స్, మీ రాజకీయాలను కూడా మళ్ళీ శ్రీశైలానికి మళ్ళీ ఇప్పుడు శివరాత్రి అంటే సంవత్సరానికి వచ్చే శివరాత్రి పండగ. ప్రతి ఒక్కళ్ళు కూడా శివనామంతో మారుమోగే శ్రీశైలం, అయ్యో బాబు మమ్మల్ని రక్షించండి అని చెప్పిన విధంగా మారుమోగుతుంది. మమ్మల్ని కాపాడండి, మాకు నీళ్లు కావాలి, ఎండలో మేము నడవలేకపోతున్నాం అని చెప్పి భక్తుల ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఓం నమశివాయ అని చెప్పే ప్రదేశంలో మాకు తాగడానికి నీరు ఇవ్వండి అయ్యా అని చెప్పని మాట్లాడే పరిస్థితి భక్తుల నుంచి మాట్లాడిస్తున్నారంటే మీ పరిపాలన ఎలాగుంది చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా మీరు హిందూ భక్తుల మీద చేసే పరిపాలన? ఇలాగే ఉంటుందా? ఈ విధంగా ఉంటుందా? మూర్ఖత్వంగా, కఠినత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ ఏం భావనిస్తున్నారు మీరు? గతంలో మీరు కూడా కామెంట్ చేశారు, మాల వేసుకునేప్పుడు మీరు కక్ష సాధిస్తారు ప్రతి వాళ్ళని కూడా. మీరు మాల వేసుకున్నందువల్ల మాకు మద్య విక్రయాలు తగ్గిపోయినాయని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాలాధరణ వేసుకున్న భక్తుల్ని అవమానించే విధంగా, అంటే మీ మద్య విక్రయాల కోసం మాలలు వేసుకోవద్దా? జనాలు దేవుణ్ణి కొలుసుకోవద్దా? దేవుడి దీక్షలు వేసుకోవద్దా?
దేవుడి గుళ్ళకి వెళ్ళకూడదా? ఎంత దారుణం చంద్రబాబు నాయుడు గారు. మీరు హిందువు, మీరు చెప్తే మేము వినాలి. ఇటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ, ఇటువంటి దుర్మార్గపు పరిపాలన చేస్తూ, ఇదే మీరు చేసేది. ఈ దేవాదాయ శాఖ మంత్రి ఏమైపోయాడు? స్థానిక ఎమ్మెల్యే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక అతను ఉంటాడు, కాంట్రాక్ట్ లో కమిషన్ తీసుకోవడం తప్ప భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. పూర్తిగా కూడా. కనీసం ఎండలుంటే కింద మ్యాట్లు వేయడం కానివ్వండి, వైట్ పెయింట్ వేయడం కానివ్వండి, పందిళ్లు వేయించడం కానివ్వండి, భక్తులకి త్రాగునిచ్చే అవకాశం కూడా చేయకుండా ఏంటండి పరిపాలన చేసేది? ఆమె ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చిన లేడీ నమస్కారం పెడుతుంది, అయ్యా మాకు త్రాగడానికి నీరు ఇవ్వండి అయ్యా, లేకపోతే రావద్దని చెప్తే మీ గుడికి మానేస్తామయ్యా అని చెప్పని పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మన రాష్ట్రంలో పరువు తీసే విధంగా మీ పరిపాలన చేస్తున్నారు. ఇదేనా మీ పరిపాలన అంటే? హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద ఉన్న శ్రద్ధ ఇదేనా మీకు? ఒక వ్యూహం ప్రకారమే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రం దెబ్బతీశారు, మళ్ళీ శ్రీశైలానికి బిగించేశారు. సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రబాబు నాయుడు ఇటువంటి పరిపాలన చేస్తుంటే చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. నేను ఒక్కటే చెప్తున్నా హోమ్ మినిస్టర్ గారికి, అమ్మ మీ ఏఎస్పీ గారు లాఠీ చేస్తారు కదా, లాఠీ చార్జ్ చేస్తారు కదా, ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు చెప్పడానికి చాలా నీతులు చెప్తారు బయట కూర్చొని, టీచర్ అమ్మలాగా మాత్రం బాగా నీతులు చెప్తారు. ఎవరైతే ఇన్స్టిట్యూషన్ లో మీ వ్యవస్థలో ఎవరన్నా తప్పు చేస్తే వ్యవస్థ పైన ఉన్న అధికారిని సస్పెండ్ చేయాలి కదా అంటారు. ఈ రోజు మీ ఏఎస్పీ చేసిన పనికి మిమ్మల్ని బర్తరఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే బాధ్యత వహిస్తూ, ఈ తప్పుకు బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఈ ప్రభుత్వం కూడా బర్తరఫ్ చేయాలి. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా, శ్రీశైలం అంతా కూడా అటవీ శాఖ, అటవీ భూములు చుట్టూ ఉంటాయి. మీరు కనీసం మీ అటవీ శాఖ అధికారులకైనా సరే ఏర్పాట్లు చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి లేదా? అంటే శ్రీశైలంలో మీకు అటవీ శాఖ పరిధి ఉందని మీకు ఐడియా ఉందా? అసలు మీ శాఖ మీద మీకు గ్రిప్ ఉందా? మీరు అటవీ శాఖలో ఏమైనా మీరు ఏర్పాట్లు చేశారా? ఏం ఏర్పాట్లు చేశారంటే గతంలో 30 నుంచి 40 రోజులు నడిచే పాదయాత్రని 8 రోజులు కుదించడం, ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏర్పాట్లు. అంటే హిందూ భక్తులు ఎక్కువ రోజులు నడవకూడదా? ఇదివరకు 30 రోజులు 40 రోజులు నడిచే వాళ్ళు 8 రోజులు పెట్టినప్పుడు భక్తులు పెరుగుతారు సంగతి మీకు తెలీదా? అన్ని సేవలు రద్దు చేశారు. పల్లకి సేవ అని, కళ్యాణోత్సవాలు అని చెప్పి అన్ని సేవలు రద్దు చేశారు. అయినా కానీ భక్తులకు సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదు. మీరు చెప్తారు ఏ టెక్నాలజీ అని చెప్పని, లేకపోతే మేము ఆన్లైన్లో మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పని అనేక డబ్బాలు కొడతారు కదా. మరి ఆ డబ్బాలన్నీ ఏమైపోయినాయి? ఈరోజు ఆ డబ్బాలు ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు బాధ్యత లేదా? ఈ 30-40 రోజుల నుంచి కుదించిన, వారం రోజులు కుదించినందుకు మీరేం సమాధానం చెప్తారు? అది అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. నిన్న ఒక అధికారులు సమన్వయ లోపం, పోలీసులకి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, అటవీ శాఖకి, రెవెన్యూలకి ఎక్కడ కూడా సమన్వయం లేదు. ఏ ఒక్కరికి కూడా సమన్వయం లేకపోతే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటి మీద మీరెవరు నోరెత్తరే? మాట్లాడితే కలవని జంతుకోవని కలిసినట్టు మీరు షో చేయడం, పబ్లిసిటీ చేయడం తప్ప భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కూడా ఏ పండగ వచ్చినా గానీ భక్తుల మీద దాడులు, భక్తులు చనిపోవడం ఈ కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీగా అయిపోయింది. ఇది కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీ అయిపోయింది. ఏ పండగ వచ్చినా గానీ ఆ ఊరు గుడికి వెళ్ళాలంటే హిందువులు భక్తులందరూ కూడా ఈరోజు భయపడే పరిస్థితికి ఈ దిక్కుమాలిన పరిపాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం. అందుకే చెప్తున్నా, కూటమి ప్రభుత్వం హిందువులకి ద్రోహిగా మిగిలిపోతుంది. హిందువుల ద్రోహి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా హిందువుల ద్రోహిగా మిగిలిపోతారని చెప్పిన కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ, ఎప్పటికైనా కానీ శ్రీశైలం రేపు 15వ తారీఖు శివరాత్రి ఏర్పాట్లలో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు దర్శనం చేయించే విధంగా, ఓన్లీ విఐపీల కోసమే దర్శనం కాకుండా, నిందాక మరి లేడీ చెప్తున్న దాంట్లో విన్నాను, మంత్రులు వస్తారని చెప్పని గంట తరపు ఆపేశారని చెప్పని. ఎంతవరకు సమంజసం సార్ ఇది?
అంటే సామాన్యుల భక్తులను ఇబ్బంది పెట్టి విఐపీలకి ప్రోటోకాల్కి అందరికీ మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? సామాన్య భక్తులకు దర్శనం అవకాశం లేదా? దేవుని చూసే అవకాశం లేదా? శ్రీశైలం మల్లన్న చూసే అవకాశం వాళ్ళకి కల్పించరా మీరు? పూర్తిగా కూడా దేవాలయాల పరిపాలనలో కానీ హిందూ భక్తుల మీద కానీ హిందువుల మనోభావాలు కాపాడే విషయంలో ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు నిన్న జరిగిన ఘటన ఒకటని చెప్పి తెలియపరచుకుంటే ఇప్పటికైనా కానీ మీరందరూ కూడా కళ్ళు తెరిచి శివరాత్రిలో కాళహస్తి కావచ్చు, కోటప్పకొండ కావచ్చు, పట్టిసీమ కావచ్చు, మన శ్రీశైలం కావచ్చు, ఇతర శైవక్షేత్రాలన్నింటినీ కూడా చక్కటి ఏర్పాట్లు చేయాలని చెప్పని భక్తులకి దర్శన సౌకర్యం కల్పించాలని చెప్పని ఏర్పాట్ల లోపాలు లేకుండా చూడాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఎవరైతే ఇప్పుడు బాధ్యత ఏఎస్ఐ మన శివస్వాముల మీద దాడి చేశారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ వాళ్ళ శాఖలో జరిగిన తప్పు కాబట్టి ఆమె నైతికంగా రాజీనామా చేయాలి, లేకపోతే కనుక ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.